హలో నమస్తేనండి. ఇవాళ మెంతికూర కట్ట తెప్పించానండి. ఆకంతా ఒలిచేసి కాళ్ళన్నీ తీసేసి చెత్త చెదారం ఆకంతా కూడా శుభ్రంగా చూడండి కడిగేసి బుట్టకేసేసానండి. బుట్టలో ఆకు తడి చూసారా? బుట్ట నిండా వచ్చినండి ఆకు. ఈ వచ్చినటువంటి ఆకంతా కూడాను శుభ్రంగా ఇవాళ పచ్చడి చేద్దామని ప్లాన్ చేస్తున్నామండి. బాండీ పెట్టి బాండీలో నూనె వేసి నూనెలో ఆకంతా వేసేసి చూడండి ఎలా వేస్తున్నాను. మొత్తం ఆకంతా కూడా వేసేసి దాన్ని దోరగా వేయించానండి. చూసారా? ఆకంతాను పెద్ద కట్ట తెప్పించి ఒలిచేసి దానికి ఉన్న వేళ్ళు కాడలు అన్నీ తీసేసి కడిగేయగా చివరికి 2 గుప్పెట్లు ఆకొచ్చింది. దాన్ని నూనెలో వేసి దోరగా చక్కగాను వేయించారండి పచ్చిదనం పోయేట్టుగా. పచ్చిదనం పోతేనండి అది అనుకున్న పసరంతా కూడా వాసన పోతుందండి. అలా కొంచెం సేపు అలా కంటిన్యూస్గా వేయిస్తూ ఉండాలి ఆకంతాను. ఆకు వేయిస్తున్నప్పుడు అండి మధ్యలోంచి దీంట్లోకి తడి వచ్చేస్తుందండి. ఆకులో నీరు ఉంటుంది కదండి, ఆ నీరంతా వేయిస్తున్నప్పుడు ఆకులోంచి నీరంతా బయటకు వచ్చి ఆ బాండీలో మనకి కనబడుతూ ఉంటుంది తడి తడిగాను. మనం ఏం వేయకపోయినా ఉత్తి ఆకులోంచి కూడా నీళ్ళు వస్తాయండి. చూసారా? అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఎంత వేయించినా కానీ తడి మాత్రం వస్తూనే ఉంటుంది, నీటి తడి. ఎంత జాగ్రత్తగా వేయించాలోనండి, దగ్గరుండి వేయించాలి, సిమ్లో పెట్టి జాగ్రత్తగా వేయించాలి. ఆకు మాడిపోకూడదు. అలాగని చెప్పి చూడండి ఆకులో ఎంత తడి వచ్చిందో. ఇప్పుడు నేనేం చేశాను, పసుపు వేసానండి కొద్దిగా, దానిపైన ఉప్పు కూడా వేసానండి. రెండూ కలిపి వేయిస్తే ఇప్పుడు ఉప్పు వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం తడి వస్తుందండి బయటికి, ఆకులోంచి తడి వచ్చేస్తుంది. చూడండి అలా కలపడం వల్ల, ఉప్పు పసుపు వేసి కలపడం వల్ల అడుగును చూసారు నీళ్లు ఏదో మనం నీళ్ళ గ్లాస్తో నీళ్లు పోసినట్టుగా అడుగున తడి వచ్చేసింది మొత్తం అంతాను. అలా దోరగా వేయించేసానండి. ఎంత బాగా వేగితే పచ్చడి అంతకాలం నిల్వ ఉంటుందండి. ఇప్పుడు చూసారా చింతకాయ తొక్కు మా వాళ్ళు తీసుకొచ్చి జాడీతో ఇచ్చేయాలండి. నేనేం చేశానంటే చింతకాయ తొక్కు మనం ఈ పచ్చళ్ళలో చింతపండు బదులుగా చింతకాయ తొక్కు ఒక 2-3 చెంచాలు వేసానండి. చింతపండుతో చేసుకుంటే ఆ పులుపు వేరండి. ఇది చింతకాయ తొక్కు ఇంట్లో ఉంది కాబట్టి ఆ చింతకాయ తొక్కును వేసి అది కూడా దాంట్లో ఉన్నటువంటి తడిపోయేట్టుగా ఈ ఆకులోనే వేయించి చింతకాయ తొక్కు మెంతాకు కలిపి వేయించానండి. అది చూడండి ఎంత తడి వచ్చేసింది అడుగున. అలా వేయిస్తూనే ఉండాలండి తడిపోయేదాకాను. ఎంత వేయించినప్పటికీ కూడా కొద్దిన అడుగుల కొద్దిగా ఎంతో అంతో తడి కొద్దిగా 2 చెంచాలు 3 చెంచాలు నీళ్లు మిగిలిపోతాయండి. చూడండి ఆ చింతకాయ తొక్కుల నీళ్లు, ఆ నీళ్ళు అన్నీ కూడా బయట. ఈ లోపల తాళింపు సామాన్కి ఎండుమిరపకాయలు ఆవాలు మెంతులు వేడి చేసుకున్నామండి. ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు వేడి చేసుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ బాండీలోంచి మనం తీసేస్తాం అనుకోండి ఆకంతాను వేగిపోయింది కదా అని చెప్పిన ఆకంతా తీసేస్తే ఆ చింతకాయ తొక్కులో ఉన్నటువంటి పచ్చిదనం కూడా పోతుంది, అంతా వేగుతుంది. కాబట్టి పచ్చడి ఎక్కడ కూడా పాడవకుండా ఉంటుంది. ఇదంతా కూడా ఏం చేస్తామంటే మనం ఈ వేయించిన మిశ్రమం అంతా కూడా ఒక స్టీల్ పళ్ళెంలోకి తీసేసానండి మొత్తం అంతాను. చూడండి ఆ స్టీల్ పళ్ళెంలోకి తీసిన తర్వాత కూడా తడితడిగా కొద్దిగా నీళ్ళు ఎలా ఉందో, ఆ చింతకాయ గుజ్జులోంచి వచ్చిన నీళ్ళు, ఈ మెంతాకు వేయించిన నీళ్ళు అన్నీ కలిపి ఇంకా కొద్దిగా మిగిలాయండి పైన. అయితే ఇప్పుడు ఏం చేశానంటే మళ్ళీ బాండీలో కొద్దిగా నూనె వేసి నూనె కాగుతుండగా మనం పక్కన పెట్టుకున్నాం కదండి తాళింపు సామాను, ఆ సామాను తీసుకొచ్చి ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలండి. మెంతులు అలాగే ఆవాలు, మెంతులు ఆవాలు శుభ్రంగా వేగుతున్న తర్వాత దోరగా వేయించి, అంటే అదే బాండీలో వేయించేసానండి మళ్ళీ నేను. చూడండి వేగుతుండగా చిట్పట్మంటూ మెంతులు ఆవాలు వేగుతుంటే ఈ లోపల
ఎండుమిరపకాయలు కూడా దాంట్లో వేసానండి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత అది కూడా వేయించానండి శుభ్రంగా. గొళ్ళాలుగా రెడ్గా తోపు రంగు వచ్చేట్టుగా చక్కగా వేయించానండి. దోరగా వేయించేసాను. అటు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించాలండి. ఎండుమిరపకాయలు మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి. అందువల్ల ఏంటంటే తాళింపు వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ లోపల కొంచెం ఇంగువ పొడి కూడా వేసానండి. ఇంగువ పొడి కూడా ఈ తాళింపు సామాన్తో వేగింది కదండి. జాగ్రత్తగా వేయించేసుకొని ఉంచుకోవాలండి తాళింపు. ఈ తాళింపు మొత్తం కూడా ఈ మెంతాకు మిశ్రమానికే సరిపోతుందండి. తాళింపు వేయించడం అయిపోయిందండి. మొత్తం వేయించుకున్న ఎండుమిరపకాయలు మిశ్రమంతా మిక్సీలో 1-2 సార్లు మిక్సీ పట్టేస్తే మెత్తగా చూర్ణం అయిపోతుందండి. దాంట్లోనే మెంతాకు మనం నూనెలో వేయించి పెట్టుకున్నాం కదండి, అలా చూడండి పచ్చడి ఎంత బాగా వచ్చిందో జవజవలాడుతూ చక్కగాను. ఈ పచ్చడి అంతా కూడాను ఇందాక మన గిన్నెలో తాళింపు కొద్దిగా అడుగును మిగిలిపోయింది కదండి, దాంట్లోకి వేసేస్తుంది. ఈ పచ్చడి అంతా కూడా కొద్దిగా నూనె తగులుతూ ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుందండి. మెంతాకు చింతకాయ తొక్కు కాంబినేషన్ పచ్చడి అండి. ఎందుకంటే చింత తొక్కు పులుపు, మెంతాకు చేదుదనము 2 కలిసిన పచ్చడి అండి. షుగర్ పేషెంట్కి చాలా మంచిది. గుడ్ బై.